ఇంకో 2 రోజులు ఉండేళ్ళొచ్చు కదా అన్నయ్య గారు, తొందరే ఉంది. లేదమ్మా బయట వర్క్ కదా ఉంది, వెళ్ళాలి. నీకు అర్థం కావట్లేదు, బోల్ డబ్బులు అయిపోతా తెలుసా? అయితే అయ్యేలేరా, మీ మావయ్య ఇచ్చిన డబ్బులే కదా మనం కట్టేది, మీ మావయ్య ఇచ్చిన డబ్బులే కదా మనం కట్టేది. మావి ఇచ్చింది నాకు, నీకు కాదు. ఏమైపోయింది, ఇచ్చిస్తానులే. నీ డబ్బులు నేనేం చేసుకుంటాను చెప్పు, ఇప్పుడు కట్టు తర్వాత ఇచ్చిస్తాను. బజ్జీ అదిరిపోయిందిరా. నవ్వించాలి, డబ్బులు కట్టు, నవ్వించాలి, డబ్బులు కట్టు. బాగుంది కదరా, నీ డబ్బులు కట్టాయి, మావయ్య డబ్బులు. అబ్బా ఎంత తీయగుందో మీ మామ ఇచ్చిన డబ్బులాగా. కటి. ఏం కూర? మాది బెండకాయ ఇవాళ. దొండకాయ ఏం కాదు, ఇదంతా పక్కన పెట్టి నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి కదా. మావి ఇచ్చింది, ఆ డబ్బులు ఇస్తే నేను పార్టీ చేసుకుంటాను. మావి డబ్బులు ఇస్తా ఇవ్వాలి, మావి ఫోన్ చేసి చెప్తున్నాను. ఫోన్ చేసి చెప్తాను. నీకు ఇవ్వాల్సిన మీ మావి డబ్బుల గురించి ఫోన్ చేసి చెప్పేస్తావు. చిన్నప్పటి నుంచి నీకు స్కూళ్ళకి ఫీజులు కట్టి, నీ బట్టలకి పుస్తకాలకి అన్నిటికీ కట్టాను కదా, వాటి లెక్క ఎవరికి చెప్తారు? కట్టుబట్టు ఇంట్లోంచి గంటిరా. ఇప్పుడైనా ఉంటే పొద్దున్న పెళ్ళాక యాక్టింగ్ భయంకరంగా ఉంటుంది తెలుసా? ఇక్కడే కాదు, మీ ఇంట్లో కూడా అమ్మాయి ఇలాంటి యాక్టింగ్ చేస్తుంది. డబ్బులు అంటే చాలు ఎక్కడ ఏడుపు వస్తాయి, మళ్ళీ కన్నీరు రాదు. ఏడుపు మాత్రం ఇలా వస్తుంటాయి మాట, కన్నీరు రాదు. ఏడుపు మాత్రం ఇలా వస్తుంటాయి మాట. మీరు ఎలా నవ్వుతున్నారంటే చిన్నప్పుడు ఈ సిచ్యువేషన్ మీరు ఆల్రెడీ ఫేస్ చేశారు కదా. మీరు చిన్నప్పుడు ఫేస్ చేసిన సిచ్యువేషన్ ప్రతిదీ మీకు చూపిస్తాను. ఇవన్నీ మీకు చూపించాలంటే ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోద్దు. ఫాలో కొట్టట్లేదు, అది చూడు ఫాలో బటన్ ముందు ఫాలో చేయండి అర్జెంట్గా. మీ మమ్మీ కూడా ఈ వీడియో పంపించండి, తెలియాలి ఆవిడకి మన బాధ ఏంటో.